హలో హాయ్ నేను హైదరాబాద్లో ఉన్న కొన్ని ఇన్స్టిట్యూట్స్ కోసం వెళ్ళడం జరిగింది. సో వీడియో చేశాను. రిటర్న్లో నేను మరొక ఇన్స్టిట్యూట్ కోసం రావడం జరిగింది. అది శ్రీకాకుళంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ కోసం రావడం జరిగింది. సో అన్ఎక్స్పెక్టెడ్గా శామ్ మూవీ ట్రావెల్స్లో టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియో దానికోసమే. సో ఇంటర్ఫేసింగ్ అనేది ఫ్రంట్ సైడ్ అనేది ఇలా ఉంటుందండి. బస్సు అయితే సూపర్ అంటే సూపర్. అసలు బస్సులో జర్నీ చేసినట్టే లేదు, నా ఫీలింగ్ చెప్తున్నాను. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి ఇంటర్ఫేస్. బస్సు వాల్వో 9600S అండి. ఈ బస్సులో 2+1 అంటే స్లీపర్ ప్లస్ సిట్టింగ్ ఉంటుంది. ఈ నేను బుక్ చేసుకున్న బస్సులో. అలాగే కొన్ని బస్సుల్లో స్లీపర్ మాత్రమే అవైలబుల్ ఉంది, కొన్ని బస్సులో సిట్టింగ్ మాత్రమే అవైలబుల్ ఉందో. నేనైతే సెమీ స్లీపర్ అంటే 2+1లో బుక్ చేసుకోవడం జరిగింది. ఇది సిట్టింగ్ అండి, సిట్టింగ్ ప్లస్ స్లీపర్ అంటే దీంట్లో పడుకోవడానికి కూడా బ్లాంకెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సూపర్ అండి. బస్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది మొత్తం ఓవరాల్గా లుక్ అయితే సూపర్. వాల్వో 9600 సూపర్ లగ్జరీ హై క్లాస్. లాంగ్ నుంచి వీడియో తీయడం జరిగింది. చూడండి ఇక్కడ లోపల మనకి అక్కడ పర్సనల్ నడుస్తుంది, అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అండ్ అక్కడ మనకి ఆహార పదార్థాలు వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ కానీ అక్కడ పెట్టారు. సో స్టోరేజ్ చేయడం జరిగింది. సో ఆయన మనకి వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ కానీ ఇస్తారు. నేను చూపిస్తానండి. అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే ఒక సీట్ అంటే 2 సీట్స్ ఉంటాయి అక్కడ. ఆ 2 సీట్స్లో రీప్లేస్ చేసి అక్కడ అది విండో పెట్టడం జరిగిందండి. ఇదిగోండి మనకి స్నాక్స్ బాక్స్ ఇలా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి మీకు ఎవ్రీవన్ ఐటమ్ చూపించడం జరుగుతుందండి. చూడండి, నా ఛానల్ ఏమైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరికొన్న వీడియోస్తో మీకు ముందుకు వస్తానండి. ఇదిగోండి మనకి స్నాక్స్ బాక్స్ ఎట్లా ఉంటుంది, 1 2 3 4 ఐటమ్స్ ఇచ్చారు. అలాగే మనకి వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఎవ్రీ ఐటమ్ మీకు చూపిస్తానని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. నేను చూపిస్తుంది 500 ml వాటర్ బాటిల్ అండి. నేను స్నాక్స్ వాటర్ బాటిల్స్ సైడ్ బ్యాక్ సైడ్ అక్కడ నేను స్టోరేజ్ చేయడం జరిగింది. సో రీఫ్రెష్ చేసుకోండి, మన ఫేస్ వాష్ చేసుకోవడానికి ఇది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి టిష్యూ పేపర్ కూడా ఇవ్వడం జరిగిందండి. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శామ్ మూవీ ట్రావెల్స్. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో నా ఫీడ్బ్యాక్ ఇది. అలాగే నా తలపైన ఏసీ అట్లా లైట్ ఉండడం జరిగింది. లైట్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఏసీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఎలా కావాలంటే అలాగా నేను చూపిస్తాను. ఒకవేళ ఎమర్జెన్సీ ఏమైనా అయితే సో విండోస్ బ్రేక్ చేయడానికి కూడా పక్కన ఒక టూల్ కిట్తో ఉండడం జరిగింది. సో మన ఎమర్జెన్సీతో దాన్ని బ్రేక్ చేయొచ్చు, అదండి టూల్ కిట్. సో అక్కడ రెడ్ కలర్లో ఉంది చూడండి. సో అదండి మనం గ్లాస్ని బ్రేక్ చేయడానికి ఉంది. సో నేను నా ఐటమ్స్ మొత్తం నేను అక్కడ స్టోర్, నా వాటర్ బాటిల్ నేను తెచ్చుకున్నదాన్ని మొత్తం అక్కడ స్టోర్ చేసుకోవడం జరిగింది. సో ఇంక్లూడింగ్ ఛార్జర్ పాయింట్ కూడా ఉంది పక్కన. నేను అది కూడా చూపిస్తాను చూడండి. బస్సు అది కూడా చూపిస్తాను చూడండి, అది ఛార్జింగ్ పాయింట్ అండి. అలాగే బస్సు ఇంటర్ఫేస్ లోపల ఎలా ఉంటుందండి. సో సిట్టింగ్ ఆయన పైన స్లీపర్ చెప్పా కదా, 2+1 అంటే కింద సిట్టింగ్ పైన స్లీపర్ ఉండడం జరిగిందండి. సో ఇదండి లోపల. సో ఎక్కడ స్నాక్స్ ఉండడం చూడండి. అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏమన్నా ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ ఏమైనా ప్రమాదం జరిగితే సో దానికి మనం ఎగ్జిట్ ద్వారా వెళ్ళొచ్చు. బస్సు అయితే కొట్టుడు నా సామీరంగా 110 స్పీడ్, 100 నుంచి 110 స్పీడ్ అయితే కొట్టుడు నా సామీరంగా. సో డ్రైవర్ది ఎక్కడో కాదంట, మన విజయవాడ సింగనగర్ అంట. ఇది 110 స్పీడ్ అయితే తగ్గలేదు. సో ఈవినింగ్ వీడియో అది. నా ముందు గ్లాస్ ఉంది, గ్లాస్లోంచి వీడియో అలా బ్లర్గా కనపడటం జరిగింది. ఇది హైదరాబాద్ దాటేసిన తర్వాత మూసీ రివర్ అంటే నల్గొండ దగ్గర
మనకి అప్రాక్సిమేట్లీ 2:30కి స్టార్ట్ అయింది, సారీ అండి 4:30కి స్టార్ట్ అయింది బస్సు. విజయవాడ 8 o'clock వచ్చేయడం జరిగింది. సో నేను తెచ్చుకున్న ఆహారం ప్లస్ అక్కడ ఛార్జింగ్ పాయింట్ సో నాకు తినేయడం జరిగింది. సో ఏసీలో తింటే అబ్బా అమోఘం, అద్భుతం. ఇది కూడా చూడండి బస్ స్పీడ్ వచ్చి ఎలా ఉంటుంది చూడండి. నేను గూగుల్ ట్రాక్ చేయడం జరిగింది, 100 అయితే తగ్గలేదు స్పీడు, కొట్టుడు 700 కిలోమీటర్లు ఎగ్జాక్ట్లీ శ్రీకాకుళం మార్నింగ్ 5:30కి రావాలి. సో నాకు 4 o'clock వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. విజయవాడలో ఉన్న బెన్ సర్కిల్లో ప్యారడైస్ రెస్టారెంట్ దగ్గర ఒక స్టాప్ ఇవ్వడం, బస్ స్టాండ్ దగ్గర ఒక స్టాప్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి స్టాప్ లేవు, ఇంకా కొట్టుడే. సో ఇక్కడ డిన్నర్కి ఈ విజయవాడ దాటేసిన తర్వాత విజయవాడ బిట్వీన్ ఏలూరు మధ్యలో కాలపరు టోల్గేట్ దగ్గర డిన్నర్కి బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఒక 30 minutes ఆపాడు. సో అక్కడికి 30 minutes లేట్ చూపించింది ట్రాకింగ్ చూస్తే. నేను ఈ మార్నింగ్ 6 అయిపోతుంది అనుకున్నాను వెళ్ళడానికి, నాకు ఈ 4 o'clock వచ్చి తీసుకొచ్చి పెట్టేసాడు శ్రీకాకుళంలో. సో ఎంత స్పీడ్ కొట్టేటని అర్థం చేసుకోండి, ఎక్స్పీరియన్స్ బాగుంది. సో అక్కడ ట్రావెల్స్ కానీ ఇంకా వేరే ప్రైవేట్ కానీ పార్కింగ్ చేసుకోవడం జరిగింది. ఇది మెయిన్ రోడ్ అండి. సో అటు సైడ్ వైజాగ్, ఇటు సైడ్ వెహికల్స్ వస్తున్నాయి, అటు సైడ్ విజయవాడ. సో కాలపర్ టోల్ గేట్ అండి అది. చూడండి నేను ఈ వీడియో ఇంకా చూపిస్తాను. రెండు బస్సులు పక్కన వెళ్ళడం జరుగుతుందండి. ఇదండి దంచుడు. వాళ్ళు మమ్మల్ని క్రాష్ చేయడం, మిమ్మల్ని వాళ్ళు క్రాష్ చేయడం వెరీ ఫెంటాస్టిక్, ఫన్నీగా బాగుంది. సో చూడండి మనోడు మేమే 105 ఉంటే మనోడు ఇంకా స్పీడ్ వెళ్తుంది. మనోడు కూడా స్పీడ్ రేజ్ చేయడం జరిగింది, 110 కొట్టిండు. సో పక్కన ట్రావెల్స్ కూడా క్రాస్ చేయడం జరిగింది. సో విజయవాడ దాటేసిన తర్వాత ఏలూరు నుంచి తుని హైవేలో ఇది తీయడం జరిగింది. సో నాకైతే నైట్ నిద్ర పట్టలేదు ఆ ఎక్స్పీరియన్స్లో. ఇదేంటి ట్రావెల్స్లో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నేను వెళ్ళాను చాలా ట్రావెల్స్లో, చెన్నై వెళ్ళాను, ఇంకా కోయంబత్తూర్ వెళ్ళాను. సో అవి వేరే ట్రావెల్స్ ఫీలింగ్ బాగుంది కానీ బట్ ఇది అయితే ఇంకా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా నేను వీడియో తీసాను, అది కూడా అప్డేట్ చేస్తాను. నైట్ అయితే నిద్రపోలేదు, నేను మార్నింగ్ వచ్చి పడుకోవడం జరిగింది. మార్నింగ్ పొడికి నేను నా వర్క్ నేను చేసుకోవడం జరిగింది. సో ఇంకా వీడియోస్ చేసాను చూడండి, కొంచెం సాంగ్స్ ఎడిట్ చేయడం, ఫీలింగ్ బాగుంది. ఆ ఫీలింగ్స్లో ఈ సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. నేను ఆ ట్రావెల్స్లో కూడా ప్రయాణం చేయడం జరిగింది. సో అది ఓన్లీ సిట్టింగ్. ఇక్కడ చూడండి బులోరో కొడుతున్నాడు నా సామిరంగా, మనోడు కూడా తగ్గట్లేదు. సో మా బస్సు కూడా కొడుతున్నాడు, మామూలు కాదు. రీచ్ సో ఇదండి ఓవరాల్గా శ్యామ్ మౌలి ట్రావెల్స్లో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. సో మరికొన్ని వీడియోలో మీ ముందుకు వస్తాను. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరికొన్ని వీడియోస్తో మరికొన్ని అప్డేట్స్తో ఈ శ్రీకాకుళం ఇన్స్టిట్యూట్ కాడ నేను వీడియోస్ ప్లే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.